వెల్కమ్ టు 9 వైబ్స్ న్యూస్. 2 రోజుల విరామం తర్వాత ప్రజాపాలన నేటి నుంచి మళ్లీ జరగనుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు 2 విడతలుగా గ్రామ వార్డు సదస్సు ఉంటాయి. ఇప్పటికే 40,57,952 దరఖాస్తులు రాగా మరో 5 రోజులు ఉండటంతో వాటి సంఖ్య కోటి దాటే అవకాశం కనిపిస్తోంది. దరఖాస్తుల తీరు, నిబంధనలపై పలు అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. పింఛన్లు, రైతు భరోసా కోసం ఇప్పటికే లబ్ధి పొందుతున్న వారు పథకాల కోసం మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాపాలన సదస్సులు ఇవాల్టి నుంచి ఈ నెల 6 వరకు జరగనున్నాయి. గత నెల 28న ప్రారంభమైన ఆ కార్యక్రమానికి సెలవులతో 2 రోజుల విరామం ఏర్పడింది. గత నెల 28 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,868 గ్రామాలు, 8,698 మున్సిపల్ వార్డుల్లో సదస్సులు నిర్వహించారు. 6 గ్యారంటీల పథకాలు సహా రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. 3 రోజుల్లో 40,57,592 దరఖాస్తులు రాగా రోజు రోజుకి పెరుగుతున్నాయి. తొలి రోజు 7,46,414, రెండో రోజు 8,12,862, మూడో రోజు అత్యధికంగా 18,29,000 దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరణ అవకాశం ఉండటంతో కోటి దాటే అవకాశం కనిపిస్తోంది. ఎక్కువగా మహాలక్ష్మి పథకంలోని గ్యాస్ సిలిండర్ 2,500, గృహజ్యోతి పథకంలోని 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇల్లు స్థలాల కోసం ఎక్కువగా ఆర్టీలు వస్తున్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజలు సమర్పించిన దరఖాస్తులను ఎవరు చేయాలనే విషయంతో పాటు నిబంధనలపై అయోమయం, గందరగోళం కొనసాగుతుంది. వేర్వేరు పథకాల కోసం ఒక్కో కుటుంబం నుంచి 2-3 దరఖాస్తు చేస్తున్నారు. పెన్షన్లు, రైతు భరోసా పథకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఇప్పటికే లబ్ధి పొందుతున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, కొత్తగా అవసరమైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తుల కొరతతో చాలా మంది బయట కొనుగోలు చేస్తున్నారు. దరఖాస్తులను ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని, తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని సీఎం స్పష్టం చేశారు. దరఖాస్తులను బయట విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత వచ్చిన సమాచారం ఆధారంగా ఎంతమందికి అవసరమనే అంచనా వచ్చాక పథకాల అమలు కోసం పూర్తి స్థాయి విధి విధానాలు, నిధుల కేటాయింపుపై కసరత్తు జరిగే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి స్టోరీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9 వైబ్స్ న్యూస్.